హాయ్ హలో హాయ్ హలో మీరు చూస్తున్నారు కృష్ణ మల్టీ వీడియోస్. ఈరోజు జగనన్న పుట్టినరోజు కనుక పుట్టినరోజు వేడుకల్లో దుబాయ్ డేరాలో డేరా అబ్రా సైట్లో షిప్ మీద కేక్ కటింగ్ జరుగుతుంది. చూసి వీక్షించండి. అలాగే కర్నూలు ఎక్స్ఎమ్మెల్యే శ్రీ హఫీజ్ ఖాన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే హఫీజ్ గారిని సత్కరించేందుకు గాను శ్రీ షేక్ అబ్దుల్లా గారు, రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు మరియు నిషాద్ గారు రావాల్సిందిగా అలాగే గల్ఫ్ కన్వీనర్ గారు శ్రీ బిహెచ్ ఇలియాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇలియాస్ గారిని సత్కరించారు. శ్యామ్ గారు, లోకనాథ్ గారు, చిన్నా గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే గల్ఫ్ కో కన్వీనర్ శ్రీ గోవింద్ నాగరాజ్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే నాగరాజ్ గారిని సత్కరించేందుకు గాను శ్రీ అక్రమ్ బాషా గారు, కోటేశ్వర రెడ్డి గారు అన్న రావాలి. ఇదేంద్రా నైనా ఎమ్మెల్యే మోహన్ గారు, ప్రతాప్ నువ్వు పోనా మోహన్ బదులు తైవాన్లో నేను మీరు తర్వాత శ్రీ సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సుధాకర్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా శ్రీ అక్రమ్ గారిని, జిలాన్ గారిని, శ్రీ కృష్ణ సుమన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరం ఇంకొకసారి ఈసారి 2029లో అందరం కలిసి పోరాటం చేసి ఈ కూటమిని ఖచ్చితంగా ఓడించాలి.
చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మేలు చేశాడు. బీసీలకు కానీ పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని ఇప్పించాడు. అయినా కూడా ఎక్కడో మిస్టేక్ జరిగింది. అలాంటి మిస్టేక్ జరగకుండా ఖచ్చితంగా ఈసారి గెలిపించాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు యూఏఈ టీంకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ మధ్య నా స్నేహితుడు, నా ఆప్యాయత మంచి వ్యక్తి జిలానీ గారు కూడా నాతో పాటు కో కన్వీనర్ అయినందుకు ఆయన ఈ సభ వేదిక మీద నుంచి నేను అభినందిస్తున్నాను. నాతో పాటు గల్ఫ్ కో కన్వీనర్గా జిలానీ గారు ఎన్నికైనారు. వారికి నేను ప్రత్యేకంగా మన సాంబశివారెడ్డి అన్న తరపున అలాగే ఇలియాస్ అన్న తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ అండి. ఇప్పుడు గల్ఫ్ కన్వీనర్ శ్రీ బి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈరోజు మన అధినేత ప్రజా సంక్షేమ సారథి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన రోజు కాబట్టి మనమందరం కలిసి జగనన్నను విశేషిద్దాం. హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న. వేదిక అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, మా ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ అయినటువంటి సాంబశివరెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు మాజీ శాసనసభ్యులు, మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి హఫీజుల్లా ఖాన్ గారికి, అదేవిధంగా నా తోటి సహచరుడు గల్ఫ్ కో కన్వీనర్ హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను. నిజంగా చాలా సంతోషకరంగా, ఇది కొత్తగా ఒక వెరైటీగా జరుగుతుంది. జగనన్నను అభిమానించే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను రాజకీయాల కన్నా కమిటీల గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే నాకు ముఖ్యం కమిటీలు, గల్ఫ్లో ఉండే కమిటీలు నాకు ముఖ్యం కాబట్టి దాని గురించి తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కన్వీనర్ అనేది లేదు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ యూఏఈ కమిటీ సభ్యులందరికీ ఒకటే మాట చెప్తాను, కన్వీనర్ ఎవరైనా కానీ ఎవరైతారో ఏమవుతారో అది కాదు, ఎవరైనా కూడా వారిని గౌరవించాల్సిన బాధ్యత మా అందరిది, కమిటీల సభ్యులందరిది. అదేవిధంగా కన్వీనర్ ఎవరైతే అవుతారో అతను కూడా ఈ కమిటీలో ఉండే సభ్యులందరినీ కలుపుకొని చిన్న మధ్య పేద అది లేకుండా కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకునిపోయే వ్యక్తి ఎవరైనా కన్వీనర్ అవుతారో ఖచ్చితంగా పార్టీ కోసం ఆ కృషి చేయాలి, ఆ విధంగా నడపాలి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. కువైట్లో ముమ్మడి బాలరెడ్డి గారు సుమారు 13 సంవత్సరాల పై నుంచి కన్వీనర్గా ఉన్నారు, కువైట్ కన్వీనర్గా వైఎస్ఆర్సీపీ. ఈ రోజు వరకు వారు నాకు తెలియకుండా ఒక పని చేయరు. కువైట్ వరకు ఏదైనా పని చేయాలంటే నేను వారికి తెలియకుండా చేయను. వారు కూడా కువైట్లో ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకుంటే కమిటీ సభ్యులందరినీ కలుపుకుని పోతారు. సమస్య ఒక ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ఇది కూడా ఒక కుటుంబంలో అంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదో సమస్యలు ఉన్నప్పుడు ఆ రోజుకి అది వదిలేసి పార్టీ కోసం, జగనన్న కోసం, ఎందుకంటే మనమంతా ఒకటే ఆలోచన చేయాలి. 2029లో ఏ విధంగా మన జగనన్న అబ్దుల్లా గారు, ఇర్షాద్ భాయ్ గారు, అక్రమ్ గారు, చక్రి గారు, కిట్టు గారు, సుధాకర్ రెడ్డి గారు, పవన్, జిలాన్, షుయేబ్, చాలామంది ఇంకా మిత్రులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా నమస్కారం, అస్సలాం అలైకుం. సీరియస్గా మాట్లాడే ముందర ఒక జోక్ వేసుకుందాం అనుకున్నాను. మీరందరూ ఇంత సీరియస్గా ఉంటే మేము ఇక ఒక గంట సేపు మాట్లాడితే మీరు ఇక్కడ నుంచి తొంగిపోవడానికి కూడా లేదు కదా. జగన్ అన్న కూడా ఏం పుణ్యం చేసుకున్నాడో కానీ ప్రతి దేశంలో ఎక్కడ పోయినా కరుడు కట్టిన అభిమానులను సంపాదించుకున్నాడు. అసలు నిజంగా చెప్పాలంటే ఏ నాయకుడికి కూడా ఇంత కరుడు కట్టిన నాయకులు ఉండరేమో, అభిమానించే నాయకుడు.
మీ అందరి పనులు వదులుకొని, మీ అందరి ఫ్యామిలీ టైం వదులుకొని, మీకు ఎలాంటి ఆశ లేదు, కోరిక లేదు, కానీ జగనన్న పైన ప్రేమ, జగనన్న నాయకత్వం పైన నమ్మకం వల్లనే ఈరోజు దుబాయ్లో మనము ఈ సీ మధ్యలో ఇలా ఈ క్రూజ్ షిప్ పైన ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమం చేసుకోవడం చాలా చాలా ఆనందకరంగా ఉంది. అలాగే మీకు అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున, భారీ ఎత్తున మీరందరూ కూడా తరలి వచ్చినందుకు, ఈ ప్రోగ్రాం ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగానే నేను ఈ ఎన్ఆర్ఐ వింగ్ తరఫున ఈ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా టూర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట చెప్తున్నా మీ అందరికీ, సారీ ఏమనుకుంటాను, నాకు మీతో చదువుతూ చెప్తున్నా, ఒక నిమిషం కూర్చోను. నేను అడిగిన అన్న నువ్వు ఎక్కడెక్కడ తిరిగినావు అని చెప్పి, అంటే న్యూజిలాండ్ అయిపోయింది, సింగపూర్ అయిపోయింది, ఖతార్ అయిపోయింది, కువైట్ అయిపోయింది, ఐర్లాండ్ అయిపోయింది, యూకే అయిపోయింది, ఆస్ట్రేలియా అయిపోయింది, ఫస్ట్ అయిపోయింది. అది ఏమి ఈరోజు దుబాయ్, ఇంకా మిగిలింది ఏమంటే ఒక అమెరికా మాత్రమే. అంటే మొత్తం ప్రపంచాన్ని చుట్టేసినాడు అన్న తీసుకున్న కొన్ని రోజుల్లోనే. సో ఆయన ఎలాగైతే ఒక కసితో ఒక ఇది తీసుకున్నాడు, ఒక డెసిషన్ తీసుకున్నాడు, జగనన్న కోసం నేను చేయాలా ఏదో అని చెప్పి. గ్లోబల్ కన్వీనర్ మీకు అలా ఉన్నప్పుడు మీ అందరిలో కూడా కసి ఉండాలా, ఆయన లాంటి ప్యాషన్ ఉండాలా అని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేయడానికి మాత్రమే. ఆయన గురించి గొప్పగా చెప్పాల్సిన నాకు అవసరం లేదు, బికాస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. కానీ మీకు ఆయనకు స్ఫూర్తి తీసుకొని మీరు ఇంకా గట్టిగా బలంగా పనిచేయాలని చెప్పి మాత్రమే మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. సందర్భంగా నేను ఒక టూర్ చేయాలనుకున్నప్పుడు ఒక టైటిల్ కోసం మంచి టైటిల్ ఏదైనా వస్తుందామని ఆలోచన చేశాను. చేసి సింపుల్గా జగనన్న బర్త్డే సెలబ్రేషన్స్ గ్లోబల్ ట్రైబ్యూట్ అని పెట్టాను. నిజంగా ఈరోజు గత వారం రోజులుగా ఐర్లాండ్లో మీటింగ్ చేశాను, లండన్లో మీటింగ్ చేశాను, కువైట్లో చేశా, ఖతార్లో చేశాను, ఈరోజు దుబాయ్లో చేస్తున్నా. ప్రతి చోట కూడా ఇదే పండుగ వాతావరణం. వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక పొలిటికల్ మీటింగ్లు కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒక బర్త్డే జరిగితే ఎంత చక్కగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి తయారై వస్తామో అంతే సంతోషంగా ప్రతి మీటింగ్ అయిన చోట నేను అదే అబ్జర్వ్ చేశాను. ఈరోజు మరీ ముఖ్యంగా దుబాయ్లో ఇంత మంచి చక్కటి ఈ సాయంత్రం ఈ వాతావరణంలో క్రూజ్లో మరి జగనన్న బర్త్డే సెలబ్రేషన్ అంటే అసలు మీరంతా కూడా ఎట్లా ఆయన్ని ఎంత ఓన్ చేసుకున్నారో చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. జనరల్గా ఇట్లాంటి బర్త్డే పార్టీస్ మన ఇంట్లో మన పిల్లలు అయితేనే ఇట్లా స్పెషల్గా చాలా చాలా బాగా చేయాలని చేస్తాం. కాకపోతే ఇక్కడ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఇందాక హఫీజ్ భాయ్ కూడా చెప్తున్నాడు, చాలామంది అభిమానులు వందల సంఖ్యలో ఉన్నారు అన్ని ఎక్కడ ఏ దేశంలో పోయినా. బట్ ఇక్కడ ఏంటంటే ఈ మీరు మంచిగా చేయాలి, కొత్తగా చేయాలని చెప్పి క్రూజ్లో పెట్టడం వల్ల చాలామంది ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేషన్ చేయడానికి ఇబ్బంది పడి ఉంటారు. ఇట్స్ ఓకే, బట్ I congratulate all the Dubai YSRCP team and organizers. So first of all, this is a special day for us, all of us. ఎందుకు స్పెషల్ డే అనేది మీకు తెలుసు. ఈరోజు మన నాయకుడు, మన ప్రియతమ నేత జగనన్న పుట్టినరోజు. ఈ పుట్టినరోజును ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి చోట
ఎంతో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. కులాలకు మతాలకు అతీతంగా ఇది ఒక అందరికీ సంబంధించిన ఒక పెద్ద పండుగలాగా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందాక హఫీజ్ అన్న చెప్తున్నాడు ఆయన అదృష్టవంతుడు అని. బట్ నన్ను అడిగితే అదృష్టం అనేది సరే కొంచెం ఉంటుంది, కానీ మనం ఎంతోమంది రాజకీయ నాయకులు చూసింటాం, ముఖ్యమంత్రులు చూసాం, వాళ్ళ వారసులను చూసాం. మరి ఏ ముఖ్యమంత్రి కొడుకైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉండే ఈ క్రేజ్ ఎక్కడైనా ఉందా అంటే అసలు దగ్గరలో కూడా ఎవరూ లేరు. నేను సినిమా డైలాగ్ చెప్పనక్కర్లా, చెప్పాలనుకోవట్లేదు. అంటే జగన్ అన్న అంటే నేమ్ కాదు, జగన్ అన్న ఇస్ బ్రాండ్ అట్లాంటివి నేను చెప్పాలనుకోలేదు. వాస్తవం చెప్తున్నా, జగన్ అన్న అంటే నిజంగా ఒక పేరు కాదు, ఒక ఎమోషన్. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఎమోషన్ ఈరోజు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇంతగా ఆయన అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. వీటికి కారణం ఇందాక మీరు అందరూ చెప్పినట్టుగా మనందరికీ తెలుసు. అంటే రాజకీయ నాయకులా కాకుండా ఒక కుటుంబ పెద్దలాగా మన అవసరాలని గుర్తించి మన కష్టాల్ని తెలుసుకొని ప్రతి కష్టానికి ఆయన ఒక సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేసి అందులో సఫలమైనాడు. కాబట్టే ఈరోజు ఇంకా కొంతమంది అసలు కలవని వాళ్ళు ఉన్నారు. కేవలం ఆయన పరిపాలన చూసి, ఆయన వ్యక్తిత్వం చూసి మీరు ఇంత పిచ్చిగా ప్రేమించి అభిమానిస్తే మరి మేము ఆయనతో 14 ఏళ్ళు నడిచిన వాళ్ళము, అధికారంలో ఉన్నాం, పాలించాం. ఆ 3 ఏళ్ళు కూడా ఆ 2 ఏళ్ళు కోవిడ్లో ఉన్నప్పుడు జగనన్న ఈ కోవిడ్ సంబంధించి ఆయన ఎంత పని చేశారో దేశం అంతా తెలుసు, ప్రపంచంలో ఉన్న ప్రవాసాంధ్రులకు అందరికీ తెలుసు. మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అంత గొప్పగా కోవిడ్ ఎదుర్కొనే దిశగా పని చేయలేదు. అంటే ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐలు వాటిలో కూడా గల్ఫ్ కంట్రీకి సంబంధించిన వాళ్ళకి ఇంకా బాగా తెలుసు మీకు మేము ఎంత కాంట్రిబ్యూట్ చేసాము గవర్నమెంట్ తరఫున. సో అట్లా చేస్తే ఇంకా 3 ఏళ్ళే మిగిలింది. ఆ 3 ఏళ్లలో కూడా ఆయన చెప్పారు ఎవడికి మెడలు ఆయన పడుతున్న తొడలు చెప్పాలని అభ్యర్థిస్తున్నాను.